అందరికీ నమస్కారం. శ్రీ గురు జ్ఞానవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు సాయి ప్రశాంత్ ఆచార్య. ఈరోజు మనము మన వీడియోలో భాగంగా గురుముఖత జ్ఞానాన్ని పొందుదామని, ఈరోజు మన ప్రపంచంలోనే భారతదేశంలో కేవలం 2 దేవాలయాల్లో ఒకటైనటువంటి చిత్రగుప్త దేవాలయంలో ప్రధాన అర్చకులుగా చేసి వారు ఆ స్వామివారి సేవలో ఉన్నారు. మరి వారే చక్రవర్తుల రంగాచార్య గారు. రంగాచార్య గారు నమస్కారం అండి. గురుగారు, చిత్రగుప్త దేవాలయము చాలా తక్కువగా ఉన్నాయి మన భారతదేశంలో. మరి ఈ దేవాలయంలో మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు అక్కడ అర్చకత్వంగా చేస్తున్నారండి? అవునండి, నేను 30 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో అర్చకత్వంగా పనిచేస్తున్నాను. నేను చాలా దేవాలయం ఇంత అభివృద్ధి లేకుండా ముందుగా మెల్లమెల్లగా అభివృద్ధిలోకి వస్తుంది. దేవాలయం ముందు చాలా దీనవస్థలో ఉండే దేవాలయం ఇప్పుడు మెల్లమెల్లగా అభివృద్ధిలోనికి వస్తున్నది. భక్తులు కూడా చాలా మంది వస్తున్నది. మొదటి ప్రశ్న, మీరు దేవాలయంలో 30 సంవత్సరాలుగా చేస్తారు కదా, అసలు స్వామివారిని ఆరాధించేటువంటి క్రమంలో అసలు ఆయనకు ఆరాధించే రోజు ఏ రోజు, అసలు ఎలా ఆరాధించాలో మన యూట్యూబ్ ప్రేక్షకులకు విన్నవించండి. చిత్రగుప్తుల వారికి కేతువుకు ప్రధాన గ్రహము చిత్రగుప్త స్వామి. కేతు గ్రహానికి ఉన్న వాళ్ళు ఈ చిత్రగుప్త యొక్క పూజ చేస్తే దోషాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకము. ఈ పూజను బుధవారం నాడు స్వామికి విశేషమైన రోజు అన్నమాట. ఆ రోజు మాత్రం పూజ జరుగుతుంది చిత్రగుప్త వారికి. ఆ రోజు అభిషేకాది కార్యక్రమాలు కానీ అర్చకత్వాలు కానీ చాలా బాగా జరుగుతాయి. బ్రహ్మముహూర్తం ఉదయం 4 గంటలకు మరి 6 గంటలకు 8 గంటలకు స్వామి అభిషేకాలు అవుతాయి. పంచామృత అభిషేకాలు, తర్వాత నారికేళము, పసుపు, కుంకుమ, గంధపు అభిషేకాలు అవుతాయి స్వామివారికి. ఓకే, చాలా సంతోషం అండి. గురుగారు, మరి ఈ చిత్రగుప్త దేవాలయంలో అసలు దేవాలయము అసలు ఎన్ని గంటల నుంచి స్వామివారి పూజలు అనేటువంటి మొదలవుతాయి? ఈ చిత్రగుప్త దేవాలయము 4 సంవత్సరాల క్రితము నిర్మించారు. ఈ దేవాలయము ఉదయము 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మరి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ బుధవారం మాత్రము తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభమయ్యి మరి 12 గంటలకు బంద్ అవుతుంది. సరే, ఈ దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు ఎప్పుడు జరుగుతాయి? మరి ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటి? స్వామివారి ప్రత్యేకత ఏమిటి? చిత్రగుప్తుల వారికి విశేష పూజలు బుధవారం మాత్రమే జరుగుతాయండి. బుధవారం ఆయనకు ప్రత్యేక ఆ రోజు మంచి రోజు. ఆయన చిత్రస్వామి వారికి ఆ రోజు ఏంటంటే కేతు దోషాలు ఇక్కడ పూజ జరుగుతాయండి. ఇక్కడ పూజ జరుపుకుంటే కేతు దోషాలు పోతాయని భక్తుల నమ్మకము. ఆ రోజు ఉదయము అభిషేకం జరుగుతాయి. మరి స్వామివారికి 7 ప్రక్షాళన చేయాలి, 7 వారాల పూజ చేయాలి, 7 దీపాలు వెలిగిస్తే మంచిదని భక్తుల నమ్మకము. చాలా ధన్యవాదాలు. ఈ దేవాలయం అసలు ఎవరు నిర్మించారు? ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి? ఈ దేవాలయాన్ని కయస్సులు నిర్మించారు. ఈ దేవాలయము సుమారుగా 4 సంవత్సరాల క్రితం దేవాలయం నిర్మించారని మన చరిత్ర చెబుతున్నది. చాలా సంతోషం. అంటే చాలా పురాతనమైనది. అంటే ఎంత ప్రత్యేకత ఉంది చూడండి ఈ దేవాలయంలో. మరి ఈ దేవాలయంలో మరి ప్రతి సంవత్సరంలో జరిగేటువంటి పూజలు ఎలా జరుగుతాయి? అసలు దేవాలయ వార్షికోత్సవాలు కానీ లేదంటే నవరాత్రులు కానీ ఇలాంటివి ఉన్నాయండి? చిత్రగుప్తుల వారికి కార్తీక మాసంలో 2వ రోజు నాడు స్వామివారి యొక్క జన్మదిన వేడుక జరుగుతాయండి. దాన్ని యమతిథి అని అంటారు వాళ్ళు. ఆ రోజు నాడు స్వామివారికి పూజ జరుగుతాయి. ఉదయము అభిషేకాలు ఉంటాయి, తర్వాత మధ్యాహ్నము అర్చన జరుగుతాయి, తర్వాత పల్లకి సేవ ఉంటుంది, తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ రోజు నాడు భక్తులు చాలా మంది వస్తే దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని పోతుంటారు. చాలా మంది వస్తారు ఆ రోజు. అసలు ఈ దేవాలయానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారండి భక్తులు? ఈ దేవాలయానికి సుమారు దూర ప్రాంతం నుంచి కూడా వస్తారండి. సిటీలో నుంచి, హైదరాబాద్ నుంచి, బంజా హిల్స్ పెద్ద ప్రాంతం, మరి వేరే ఊరు నుంచి వస్తారు దేవాలయానికి. కర్ణాటక, మహారాష్ట్ర అన్ని అక్కడి నుంచి కూడా వస్తారండి దేవాలయానికి. ఓ, చాలా సంతోషం అండి. మంచి మంచి విషయాలు కూడా మనకు చెప్తున్నారు. దేవాలయంలో మీరు అసలు 35 సంవత్సరాలు అంటే మీరు 30 సంవత్సరాలుగా
స్వామివారి సేవలో ఉన్నారు. మరి మీకు ఎలా అనిపించింది? నాకు చాలా మంచిగా ఉంది సార్. చుట్టూ నాకు చాలా మంచిగా ఉందండి. నాకు స్వామివారు చాలా మంచిగా చూశారు. నాకు ఎలాంటి కష్టం రాలేదు. ఆయన నేను 12 రోజులు చేసిన మాత్రం నాడు నాకు చాలా చాలా మంచి జరిగింది. నాకు నా కుటుంబం అందరూ మంచిగా ఉన్నారు. చాలా సంతోషం అండి. అంటే స్వామివారు చాలా శక్తి స్వరూపం అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అక్కడ ఉన్న దేవాలయాలు ఇంకేమేమి దేవాలయాలు ఉన్నాయండి? చిత్రగుప్త స్వామి ఒక్కడే ఉన్నారా? అది కాదండి, ఇక్కడ సాయిబాబా దేవాలయం ఉంది, రామాలయం ఉంది, మళ్ళీ శివాలయం ఉంది, అయ్యప్ప దేవాలయము, కుమారస్వామి దేవాలయము, మరియు వినాయకుడు, అమ్మవారు ఉన్నదండి. తర్వాత ఆంజనేయ స్వామి నవగ్రహాలు కూడా ఉన్నాయండి దేవాలయంలో. అదిగాక ఇక జమ్మి చెట్టు కూడా ఉంది దేవాలయంలో. ఆ రోజు నాడు జమ్మి చెట్టు పూజ చేస్తే మంచిది, భక్తుల యొక్క నమ్మకం కాబట్టి చాలా మంది వచ్చి పూజ చేసుకొని పోతుంటారు. మరి ఇప్పుడు దసరా అంటే జమ్మి చెట్టుకు పూజ అంటే దసరా నవరాత్రుల్లో ఎలా ఉంటుందండి పూజ కార్యక్రమము? ఆ రోజు దసరా నాడు చాలా జమ్మని జరుగుతాయండి ఇక్కడ పూజలు. ఆ రోజు నాడు జమ్మి పూజ ఉంటుంది. తర్వాత రాత్రి సాయంత్రము నాడు శ్రావణ దహనం ఉంటుంది. తర్వాత స్వామివారి చాలా మంది భక్తులు వస్తారు. దగ్గర 5-6 వేల మంది వచ్చి భక్తులు చాలా మంది వచ్చి దేవాలయంలో చాలా మంది వస్తారు. ఆ రోజు నాడు సెమి పూజ చేసుకుని చాలా మంది ఆంజనేయ స్వామి దేవాలయంలో సెమి చెట్టు ఉంది కాబట్టి ఇక్కడ స్వామివారికి అక్కడ జమ్మి చెట్టు పూజ చేసుకుని చాలా మంది పూజ చేస్తుంటారు. ఓ చాలా సంతోషం అండి. గురుగారు, మరి చిత్రగుప్త స్వామి వారికి ప్రత్యేకంగా ప్రజలు ఏదైనా పూజలు చేసుకుంటే బాగుంటుందా? అది ఎలా చేసుకుంటారు? చిత్రోత్సవానికి నోము ఉంటుంది అంటే నోము ఉంటుంది. వాళ్ళు చిత్రోత్సవ నోమని వాళ్ళు ప్రతిరోజు ఇంటికాడ పూజ చేసుకుంటారు. వాళ్ళు సమర్పణ చేసుకొని మరి రోజు భక్తితో పూజ చేసుకుని రోజు ఇంటికాడ భక్తితో పూజ చేసుకున్న తర్వాత సంవత్సరం తరిగిన తర్వాత ఈ దేవాలయానికి వచ్చి ఉద్యాపన చేసుకొని పూజ సమాప్తం చేసుకుంటారు. ఓహో, అంటే ప్రతిరోజు కూడా స్వామివారిని పూజించవచ్చు, ఏ రోజైనా, ఏ వారమైనా, ఏ తిథి అయినా ఏం లేదు. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మరి ఈ చిత్రగుప్త స్వామి వారి యొక్క ఉద్యాపన అంటే ఏముంటుందండి అందులో? వాయనం ఏంటంటే కంపల్ బియ్యం పోసి అందులో బట్ట ఒక కండువ ఒక వేసి దానం ఇస్తుంటారు అన్నమాట. అంటే వాళ్ళ యథాశక్తిగా వాళ్ళు దానం ఇస్తుంటారు. అసలు ఈ యొక్క వ్రతం గాని ప్రత్యేకంగా ఎవరు ఆచరిస్తారు? అసలు బ్రాహ్మణుడు అవసరం ఉంటుందా దీనికి వ్రతానికి? అంతా చాలా మంది చేస్తుంటారండి. ముఖ్యంగా మాత్రము వయసులో మాత్రం వ్రతం చేస్తుంటారు. కానీ అన్ని కులాలలో ఈ వ్రతం చేసుకుంటారు అన్నమాట. ముఖ్యంగా మాత్రం వయసులో మాత్రం చాలా మంది వాళ్ళే 90% వాళ్ళు మాత్రమే ఈ నోము నోచుకుంటారు. వ్రతం చేసుకుంటే వాళ్ళ యొక్క పాపాలు దోషాలు తొలగిపోతాయని వాళ్ళ నమ్మకం కాబట్టి వాళ్ళు భక్తితోటి వ్రతం చేసుకొని ఇక్కడ ఉద్యాపన చేసుకుంటారు. చాలా ధన్యవాదాలండి, మంచి విషయాలు కూడా మనకు అందించారు. మరి మీ ద్వారా మన యూట్యూబ్ ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు? భక్తులకు చెప్పేది ఏమిటంటే మీరు కూడా వచ్చి దేవాలయంలో ఉదాహరణ వచ్చి స్వామివారి అభిషేకాలు చేసుకొని మీ యొక్క దోషాలను తొలగించుకుంటారని నేను మనవి చేస్తున్నాను. మీరు తప్పక రాగలరు. వచ్చి స్వామివారిని దర్శించి మీ యొక్క పూజలు చేసుకొని మీ యొక్క దోషాలు తొలగిపోతాయని నేను మీకు మనవి చేస్తున్నాను. తప్పక రాగలరు. చాలా ధన్యవాదాలండి. మన శ్రీ గురు జ్ఞానవాహినిలో మీరు మంచి జ్ఞానాన్ని కూడా మన యూట్యూబ్ వీక్షకులకు అందించారు. గురుగారు చాలా ధన్యవాదాలండి. మరి మన శ్రీ గురు జ్ఞానవాహిని తరపున మా చిరు కానుక. మరి మన శ్రీ గురు జ్ఞానవాహినిలో ఇలాగే ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయి. అందరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జ్ఞానాన్ని అందించే ప్రయాణంలో నాతో పాటు మీరు కూడా ఉంటారని భావిస్తూ జై శ్రీరామ్.